సారేపతు అనే గ్రామంలో ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది. విధవరాలికి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ సారేపతు విధవరాలు కట్టెలు వేరుకుని, అంటే పొలలు వేరుకుని ఇంటికి వచ్చింది. అంతకుముందు జరిగిన విషయం ఏంటంటే, ఏలియా ద్వారాగా దేవుడు పలికించిన మాట 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచు అయినదు కురవదని ప్రవక్త అయిన ఏలియా ద్వారాగా పలికించాడు దేవుడు. వర్షం లేదు, మంచు లేదు, పంటలు లేవు. అయితే సారేపతు విధవరాలు, ఆమెకి ఇంకా తొట్టిలో కొంచెము పిండి ఉందంట, బుడ్డిలో కొంచెము నూనె ఉంది. తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె. ఆమె కట్టెలు వేరుకుని వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళిద్దరికి, కుమారుడికి ఆమెకిను చెరో అప్పము వేసుకుని తిందాం అనుకుంటున్నాం. అది అయిపోతే ఇంకా మా పని చనిపోవటమే, ఇంకా ఆహారం లేదు కాబట్టి మేము చనిపోతాం అని ఒక నిర్ణయంలో ఉన్నారు. అయితే దేవుడు ఈ ప్రవక్త అయిన ఏలియాను ఆమె దగ్గరికి పంపించాడు. సారేపతు విధవరాల దగ్గరికి వెళ్ళు, అక్కడ నివసించు, ఆమె ద్వారాగా నిన్ను పోషిస్తానన్నాడు. ఎవరిని? ప్రవక్త అయిన ఏలియా. ఆహారం లేదు, కరువు, వర్షాలు లేవు, మంచు లేదు, పంట లేదు. ఈమె దగ్గర మాత్రం తొట్టిలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెం నూనె. వాళ్ళ పూట వేసుకుని తినేస్తే ఆ పూటతో ఆ పిండి అయిపోతుంది, బుడ్డిలో నూనె అయిపోతుంది. అయితే దేవుడు పంపించాడు కదా ప్రవక్త అయిన ఏలియాను. ఏలియా ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా కానీ మంచినీళ్ళు ఇమ్మమ్మా, కానీ మంచినీళ్ళు ఇవ్వు అని అంటే, ఆమెకి వెళ్ళి లోపలికి వెళ్ళి, ఈయనెవరో ప్రవక్తలాగా ఉన్నాడు, దేవుని ప్రవక్తలాగా ఉన్నాడు, ఈయన మంచినీళ్ళు అడుగుతున్నాడు కదా, ఆ మంచినీళ్ళు ఇద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆ నీళ్లు ముంచి తీసుకువస్తూ ఉండగానే, అమ్మా నాకు ఒక అప్పం వేసుకురా అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, దైవజనుడా, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టులో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె మాత్రమే ఉన్నాయి. నా కుమారుడును నేనును సావకు ముందు అవి వేసుకుని తిందామని అనుకుంటున్నాం అని జవాబిచ్చింది. ఇప్పుడు ఏలియా, ఈ ప్రవక్త అయిన ఏలియా అన్నాడు, అమ్మా మొదటిగా నాకు కొంచెం అప్పం వేసుకురా. దేవుడైన యెహోవా భూమి మీద వర్షము కురిపించేంత వరకు తొట్టులో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు అని చెప్పాడు. ఇంకేం చేస్తాంలే, సావబోతున్నాము, తింటే ఎంత తినకపోతే ఎంత, దైవజనుడు అడిగాడు కదా, ఓన్లీ దైవజనుడు పెడదామని చెప్పేసి దైవజనుడు చెప్పిన మాట ప్రకారము ఆమె ఆ తొట్టులో పిండి కొంచెము తీసి, ఆ నూనె కొంచెము తీసి దైవజనుడికి అప్పం వేసుకొచ్చి ఇచ్చింది. ఆయన తిన్నాడు. ఆ తర్వాత కొంచెము పిండి, కొంచెము నూనె, కొంచెము పిండి, కొంచెము నూనె, కొంచెము పిండి, కొంచెము నూనె ఇలా వేసుకుంటూనే ఉన్నారు.
దేవుడైన యెహోవా భూమి మీద వర్షం కురిపించేంత వరకు కూడా తొట్టులో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవుడు మళ్ళా ఆహారం ఇచ్చేంత వరకు కూడా ఆ తొట్టులో పిండి ఆ బుడ్డిలో నూనె వాడుతూనే ఉన్నారు, ఆహారాన్ని భుజిస్తూనే ఉన్నారు. ఆ ఇంటి వారును ఏలియా ఆహారాన్ని భుజిస్తూనే ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. యేసయ్య సర్వసృష్టికర్త. ఆయన ఆజ్ఞాపిస్తే ఎడారులు సెలయేరులుగా మారతాయి, ఎడారులు సెలయేరులుగా మారతాయి. దేవుడు ఆజ్ఞాపిస్తే, నేను ఆజ్ఞాపిస్తే కాదండి, దేవుడు ఆజ్ఞాపిస్తే. ఒకవేళ దేవుడు ప్రేరేపించి నా ద్వారా కూడా పలికిస్తే ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది అల్ప విశ్వాసముతోనూ అపనమ్మకంతో చెప్తున్న మాట కాదు. దేవుడు ఖచ్చితంగా మన ద్వారాగా పలికిస్తే ఖచ్చితంగా ఆయన ఏలియా అన్నాడు, ఏలియా ద్వారాగా దేవుడు పలికించాడు, తొట్టులో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. ముందుగా నాకు అప్పము ఎవరు పంపించారు? దేవుడే కదా పంపించింది. దేవుడే పంపించాడు, దేవుడే పంపించాడు, దేవుడే మాట్లాడించాడు. మళ్ళా భూమి మీద వర్షం కురిసేంత వరకు, మళ్ళా ఆహారము సిద్ధపడేంత వరకు కూడా ఆ తొట్టులో పిండి ఆ బుడ్డిలో నూనె. అవును, 2 రోజులు 3 రోజులు అయితే ఆ పిండి ఏమవుతుంది? పులిసిపోతుందండి. కానీ పిండి పులిసిపోలేదు, పిండి తరిగిపోలేదు. దేవుడు గొప్ప దేవుడు. నువ్వేదైనా కదువుతూ ఉన్నావా? నీకేదైనా లోటుగా ఉన్నావా? దేవుణ్ణి ప్రార్థించు, యేసయ్యను ప్రార్థించు. దేవుడు గొప్ప కార్యాన్ని, నీ లోటును, నీకున్న ప్రతి అవసరతను తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.